చంద్రబాబు సంతకాలకు విలువే లేదు. నాలుగోసారి సీఎం అయిన మొదటి సంతకానికే దిక్కులేదని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారన్నారు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఒక ఏడాదిలోనే హైకోర్టు 6 సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది.